మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి అయితే బేగంపేట నుంచి ప్రత్యేక చాప్టర్లు బయలుదేరి కొండాటి జైంట్ ల్యాండ్ అక్కడి నుంచి వాహనాల ద్వారా వచ్చి ముందుగా కొండాటాన్ని దర్శించుకున్న తర్వాత భూమి పూజ చేయాలి. భూమి పూజ ఇక్కడ అంతా స్పెషల్ చేసినట్లు మనకు ఇక్కడ సంబంధించి వసతి గృహాలు అలాగే మాలవీనం వచ్చేసి వసతి గృహాలు మరి కాసేపు పవన్ కళ్యాణ్ రానున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 2 సార్లు కొండాటి దర్శనం చేసుకున్నారు. గతంలో 2009 ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్ ప్రచారంలో అయితే హైటెన్షన్ వైపు తగ్గడంతో అక్కడే పవన్ త్రుటిలో ప్రాణపాయం తప్పడంతో పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అయిన కొండాటి అంజనేయ స్వామి తన ప్రాణాలను కాపాడారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రతి ఏటా 2 సార్లు ఇప్పటికీ కొండాటి చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొన్న డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత కూడా కొండాటి రావడంతో ఇక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ కి ఇక్కడ అధికారులు ఆలయ అధికారులు అలాగే సిబ్బంది తెలపడంతో పవన్ కళ్యాణ్ సంబంధించి విచారణ చేసి తర్వాత టీటీడీ సహకారంతో టీటీడీ వారికి ఒక లెటర్ పెట్టడంతో టీటీడీ వారి 35 కోట్ల 19 లక్షల రూపాయలు అయితే శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ నిధులతో ఇక్కడ అయితే వసతి గృహాలు పిల్లలకు వసతి గృహాలు అలాగే మాలవీరం కొండాటి అంజనేయ స్వామి మాలవీరం చేసేందుకైతే ఒక హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ భూమి పూజ చేయనున్నారు. మనకాసేపు కొండాటి అయితే రానున్న దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేశామని జైత్యాల కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా తెలిపారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాకతో అయితే ఫ్యాన్స్ చాలా మంది అయితే రావడం జరిగింది. కొండగట్ట అంతా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో అయితే పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. భక్తులను కూడా దర్శనాలను ఆశిస్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో భక్తులు ఎవరు కూడా దర్శనాలకు రావద్దని ఇప్పటికే ఆపుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దర్శనం కోసం అయితే రావడంతో ఇప్పటికీ భక్తులు ఆపడంతో భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది. ఏమైనప్పటికీ మరొకసారి కొనాడుకు పవన్ కళ్యాణ్ రాకతో అయితే పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇటు ఎక్కడ కూడా అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడంతో అంతటా కూడా దర్శనాలు నిలిపేయడం జరిగింది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కొనాడు చేరుకొని ముందుగా అంజనాన్ని దర్శించిన తర్వాత భూమి పూజ చేయనున్నా. దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే 9 గంటల నుంచి బయలుదేరి 10:30, 11 వరకు అయితే కొనాడు చేరుకున్నారు. దర్శనం తర్వాత భూమి పూజ చేసి తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలతో అయితే బృందావన్ రిసార్ట్ లో అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే మన కొనాడు చేరుకోవడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తలతో అయితే బృందావన్ రిసార్ట్ పవన్ కళ్యాణ్ ముచ్చటించిన తర్వాత 12 గంటల నుండి 1 గంట మధ్య లోపల మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం కూడా మనం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి దీనికి సంబంధించిన పర్యవేక్షణ చేయడం ఎక్కడైతే వసతి గృహాలు ఏర్పాటు చేసిన దీనికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. మర్చిపోట్ల ఇక్కడికి రానున్నారు. భూమి పూజ చేయనున్న నేపథ్యంలో పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతున్నట్టు ఎన్నుకొని ఉండండి. ఇక్కడికెక్కడ భక్తుల్ని ఆపేసి ప్రయత్నం పవన్ కళ్యాణ్ రానున్నట్టు జడ్జి సెక్యూరిటీ కోసం అయితే ఇప్పటికే ఎక్కడికక్కడ వాహనాలను భక్తులు అయితే నిలిపేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత దీన్ని దర్శనం చేపిస్తారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికైతే కొండగట్టులో అయితే మొత్తం ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో అయితే నిండిపోయింది. పవన్ కళ్యాణ్ రాకపోతే ఇప్పటికే ఫ్యాన్స్ భారీగా చేరుతున్నారు. భారీ ట్రాఫిక్ కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు అయితే కొండపైకి వాహనాలను కూడా రానివ్వలేదు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత దర్శనాలు కనబడిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి పోలీసులు అయితే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ముఖ్య అధికారులు కూడా పర్యవేక్షణ మరి కాసేపు సమాచారం